156 పాట పాడుకుంటాం. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 156. ఆ సమయంలో దయచేసి ముందు జరిగి కూర్చుంటామండి. ఆ సమయంలో ముందు జరిగి కూర్చుంటాం. 2వ చరణము చివరి చరణం పాడుకుంటామండి. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 156, అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 154. 2వ చరణం చివరి చరణం పాడుకుంటామండి. పాపపు కోటితో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. పాపపు కోటితో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. నా పాపపు నాగులు కడిగి పరిశుద్ధుని చేసినవివురా. నా పాపపు నాగులు కడిగి పరిశుద్ధుని చేసినవివురా. ఇంతవరకు మనం అందరం ప్రభువును ఆరాధిస్తూ వస్తున్నాం. మనం ఎంతో ధన్యులం.
అయితే ప్రేమైన వాళ్ళరా, ప్రభు యొక్క శరీరానికి, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఈ బల్ల మన మధ్యలో ఉంది. అందులో మనం ప్రతి వారము పాలు పొందుతూ ఉన్నాం. నెలకు 4 సార్లు 5 సార్లు మనము పాలు పొందుతూనే ఉన్నాం. ఒక చెట్టును విత్తనం వేసి తర్వాత మరి చుట్టూ కంచె వేసి మనం ఎంతో ఆశతో మొలకెత్తిన తర్వాత అది పెరగకుండా మొలకెత్తుతుంది, కానీ పెరగదు, అట్నే ఉంటుంది. సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మరి అట్నే ఉంటుంది. మరి మనకెంత బాధ ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది. ఈ చెట్లు ఆకులు వేయడం లేదు, ఎత్తు పెరగడం లేదు, పూత రావడం లేదు, పండ్లు కాయడం లేదు. ఈ చెట్టుకు నేనెంతో సమయాన్ని హెచ్చించినాను, ఎంత పని ఉన్నప్పటికీ నీళ్లు పోసేదాన్ని, ఎంత పని ఉన్నప్పటికీ నీళ్లు పోసేవాడిని నేను, ఎందుకు ఈ చెట్లు ఫలించడం లేదని వారానికి మనము సంవత్సరానికి మన జీవితంలో క్రీస్తు యొక్క సారూప్యం అనేది మన అంతరంగ జీవితంలో కలిగినట్లుగా లోకం మనల్ని చూడాలి. ప్రేమిన వాళ్ళ ప్రభువులలో పాల్పొందిన మనము, ప్రభు యొక్క శరీరానికి, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా బలలో పాల్పొందిన మనము, ప్రభు యొక్క సారూప్యత వీరిలో వచ్చింది, ప్రభు యొక్క గుణగణాలు వీరిలో కనబడుతున్నాయి, ప్రభు యొక్క స్వరూపము, ప్రభు యొక్క లక్షణాలు వీరిలో కనబడుతున్నాయినటువంటి సాక్ష్యాన్ని లోకం మనల్ని చూడగలిగితే ప్రభువును మన యందు సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. మన కొరకు ప్రభు ప్రాణం అర్పించినందుకు బదులుగా సంతోషిస్తాడు. నేను కొరలాలతో కొట్టించుకున్న పర్వాలేదు, ముళ్ళ కిరీటం పెట్టబడిన పర్వాలేదు, నేను ఉమ్మి వేయించుకున్న పర్వాలేదు, అయితే నేను ఎవరి కోసం అయితే ప్రాణం అర్పించినానో వారు నా స్వరూపంలోకి మార్చబడుతున్నారు. ప్రభు పరలోకంలో దూతలతో ఈ విషయాలన్నీ పంచుకొని సంతోషిస్తాడు. ఈ బల్లలో పాలు పొందేటువంటి భాగ్యము ప్రభు మనకి ఇచ్చినాడు. పరలోకంలో దేవదూతలకు ఈ భాగ్యం లేదు. పరలోకంలో దేవదూతలకు ఈ ప్రభు బల్లలో పాలు పొందే బాధ్యత లేదు. అయితే మనకిచ్చినాడు ప్రభు. ఎందుకంటే వారం మనము సరిచేయబడుతూ, ప్రభుతో సమాధానపడుతూ, ప్రభుతో ఐక్యపరచబడుతూ, మన జీవితంలో ప్రభుకు ఇష్టమైనవి ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకొని ప్రభుతో ఐక్యపరచబడము, ఇది చాలా గొప్ప సంతోషం అండి. ప్రభుకు ఇష్టమైనవి ఏమైనా ఉంటే వారానికి, నెలకు, సంవత్సరానికి తీసేసుకుంటూ ప్రభుతో సమాధాన పడుతుంటే ఈ లోకంలో ఏ ఐశ్వర్యం లేకపోయినప్పటికీ, ఏ పేరు ప్రఖ్యాతాలు లేకపోయినప్పటికీ, ఏ డబ్బు, ఏ బంగారు వెండి లేకపోయినప్పటికీ ఒక చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఉంటుంది. ఆ సంతోషం మనకి ఇవ్వడానికి కొరకే ప్రభు ఈ బల్ల మనకిచ్చినాడు. ప్రభుత్వం మనం ఐక్యపరచబడాలా, అంతేగా. ఈ బల్ల దేని కొరకంటే ఎక్కడైనా మనం తప్పిపోయింటే మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, నడవడగల ద్వారా కానీ ఎక్కడైనా తప్పిపోయినప్పుడు ఆదివారం వచ్చేసరికి ప్రభు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆరాధించే ప్రజలుగా చేర్చుకొని ప్రభు బల్ల మనకిచ్చినాడు. ఎందుకంటే ప్రభు ఇక నుంచి నేను నీతో సమాధానపడి జీవిస్తా, ప్రభు ఇక నుంచి నేను నీతో ఐక్యత కలిగి జీవిస్తా, ప్రభు ఇక నుంచి నేను నీతో అంటు కట్టబడి జీవిస్తాను. వివాహమైన తర్వాత ప్రమాణాలు జీవిస్తారు భార్యతో, ఇక నుంచి నువ్వే నా భర్తవు, నీకు కట్టుబడి జీవిస్తా, నీ మాట నా మాట, ఐక్యత నీతో కలిసి జీవిస్తా, నీకు అనారోగ్యం ఇచ్చినా, ఆరోగ్యం ఉన్నా, కలిమి ఉన్నా, లేమి ఉన్నా, అన్ని పరిస్థితులలో నీకు కట్టుబడి నీ భార్యగా జీవిస్తానని. ఈ సంఘం అనేది ఏంటంటే వధువుగా, మనం సంఘం అనే వధువు కొరకు ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాబోతా ఉన్నాడు. ఆయన పోలికలు ఎవరిలో అయితే ఉంటాయో, ఆయన లక్షణములు ఎవరిలో అయితే ఉంటాయో, ప్రభు వాక్యం చేత సరిచేయబడి ప్రభు బలలో పాలు పొందుతూ ప్రభు కొరకే సాక్షిగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో ప్రియమైన వాళ్ళారా, వారిని పరలోక రాజ్యానికి తీసుకోవడానికి కొరక యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాబోతా ఉన్నాడు. ఇది వాస్తవమైనటువంటి సత్యము. ప్రభు బలలో పాలు పొందితే ఆరోగ్యం ఉంటుంది, ప్రభు బలలో పాలు పొందుతుంటే క్షేమం ఉంటుంది, ప్రభు బలలో పాలు పొందితే వారం అంతా బాగుంటాం అనుకున్నాం. ఇవి భౌతికమైన తలంపులు మాత్రమే, కానీ వాక్యం అలా చెప్పలేదు. ఎందుకు ఈ బల్ల అంటే సరిచేయబడము. మనము ఆత్మీయ జీవితంలో తప్పిపోయిన పరిస్థితులు ఉంటే ప్రభుతో ఐక్యపరచబడడానికి కొరకై ప్రభు దైవజనుడు భక్త సింగకులు గారి ద్వారా ఈ దర్శనాన్ని మనకి ఇచ్చినారు. ప్రభు బలలో పాలు పొందబోయే మునుపు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 34వ వచనం వరకు మనము వచనం మార్చి వచనం చదువుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, అపోస్తల కార్యంలో 10వ అధ్యాయము 30వ వచనము 34వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. పేజీ నెంబర్ 113 కొత్త నిబంధనలో. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని
ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకుని వాడొకడు నా ఎదుట నిలచి. 31వ వచనం చదవండి. పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. ముప్పై 34వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటా ఉండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. మళ్ళీ చదువుకుంటా ఉండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. వందనాలు ప్రభా, సండే స్కూల్ పరిచయం జరుగుతూ ఉంది. సండే స్కూల్ టీచర్లకు పరలోక తలంపులు దయచేయండి. అక్కడ టీచర్లు చెప్పే కథలు, పాటలు బిడ్డల హృదయాల్లో ముద్రింప చేయమని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. మా హృదయాలు తెరవచేయండి. తెరవబడిన హృదయం కలిగి మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో స్వీకరించి మీ యొక్క వాక్యం చేత మా హృదయాలు నింపుకొని మీతో సమాధానపడి ఐక్యపరచబడి బలలో పాల్పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తూ వాతావరణాన్ని అనుకూలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాలు దినాలలో చాలాసార్లు అనుమానం ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు నిజంగానే మరి న్యాయం చేసేవాడా అని. అయితే యేసు ప్రభువు వారి యొక్క శిష్యుడు చెప్తున్నాడు, పేతురు భక్తుడు, దేవుడు ఎవరంటాండి? దేవుడు పక్షపాతి కాడు. దేవునికి ఎప్పుడు కూడా పక్షపాతం ఉండదు. మనకే పక్షపాతం ఉంటుంది. మన స్థాయిని బట్టి ప్రేమించడము, మన స్థాయిని బట్టి గౌరవించడము, మన స్థాయిని బట్టి దరికి చేర్చుకోవడము, మన స్థాయిని బట్టి సహాయం చేయడం అంతే. కానీ ప్రభు దృష్టిలో ఎటువంటి పక్షపాతం లేదు. ఇదే మాట పేతురు పత్రికలు కూడా చెప్తాడు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఎవరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. 1 పేతురు 1:17. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి దేవుడు ఎవరు అంటే పక్షపాతి కాడు. రోమా 2:11 కూడా ఇదే మాట జ్ఞాపకం చేసుకుంటాం. రోమా 2:11. రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. చాలక్క, దేవునికి ఏం లేదంటండి, పక్షపాతము లేదు. మరి దేవుడు పక్షపాతి కానప్పుడు ఈ భూమి మీద దేవుని నమ్మిన మనము, ఈ భూమి మీద ప్రభువును హృదయంలో స్వీకరించిన మనము చాలాసార్లు పక్షపాతమైనటువంటి బలహీనత కలిగి లోకంలో జీవిస్తూ ఉంటాం. మనకు అనుకూలంగా ఉంటే ఏదో దగ్గరికి వెళ్ళిపోతాం, మనకు నచ్చినట్టు ఉంటే గౌరవిస్తాం, ప్రేమిస్తాం. మనకు నచ్చినట్టు లేరనుకోండి, ఇంకా అక్కడ పక్షపాతం అనేది మొలకెత్తింటుంది. పక్షపాతం అనేది మొలకెత్తింటుంది. అయితే దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. ఈ పక్షపాతం అనేది ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, ఈ పక్షపాతం అనేది ఎక్కడైతే ఉంటుందో అది పాపమని బైబిల్ చెప్తా ఉంది. యాకోబు రాసిన పత్రిక చూడండి ప్రియమైన వాళ్ళారా, 2వ అధ్యాయం 9వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి, పాపం అంటే ఏదో పెద్దగా ఏం లేదండి. పాపం అంటే ఏదో అన్యాయం చేయాల్సిన అవసరం లేదు, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. చిన్న పక్షపాతం ఉంటే చాలు. అది బైబిల్ చెప్తుంది. పక్షపాతం అనేది ప్రభు దృష్టిలో ఎటువంటిదంట అండి? పాపంతో సమానము. చాలాసార్లు అనుకుంటాం, నేనేం పాపం చేసినానండి, నేనేం పాపం చేయలేదని. అయితే బైబిల్ చెప్తుంది, కుటుంబంలో 4 బిడ్డలంటే 4 సమానంగా ప్రేమించకపోవడము పక్షపాతము. ఈ 4 సమానంగా ప్రేమించకపోవడము పాపము. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. ఒక భక్తుడు ఈ పక్షపాతం కలిగి బట్టలు చింపుకొని ఎడుస్తూ ఉన్నాడు. చూడండి ఆదికాండము 37వ అధ్యాయము 34వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 34వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అనేక దినములు నిమిత్తము. ఇప్పుడు యాకోబు అనగానే మనకి ఏం గుర్తుకొస్తుందంటే, మరి
మంచి ప్రార్థన పరుడు, దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి, దేవుడు ప్రత్యక్షమైన వ్యక్తి, దేవునితో పెనుగులాడిన వ్యక్తి. నేను ఇంత గొప్ప ప్రార్థన పరుడు, ఇంత గొప్ప దైవ భక్తి కలిగినటువంటి యాకోబు ఎందుకు ఈ పక్షపాతం అనే మనసు కలిగి ఉన్నాడంటే, చూడండి, ఈ లోకంలో శరీరంతో ఉన్నాం గనక శరీరం ఒకవైపు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీరం ఒకవైపు, ఆత్మ ఎంతగా దేవునికి ఇష్టంగా బ్రతకాలని ప్రేరేపిస్తుందో శరీరం కూడా అంతకంటే రెట్టింపు దేవునికి దూరంగా జీవించాలని ప్రేరేపిస్తుంది శరీరము. యాకోబు ఎందుకు బట్టలు చింపుకున్నాడు? యాకోబు ఎందుకు ఆ గోనె పట్ట కట్టుకున్నాడు? యాకోబు ఎందుకు అంగుళార్పు కలిగి ఉన్నాడంటే తనకున్నటువంటి ఒక పక్షపాతమైన మనసు. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. నిజంగానే 12 మంది ఉన్నారా? చూడండి, ఆదికాండంలో గమనించినట్లయితే ఎంతమంది కుమారులు యాకోబు అని చూసినట్టయితే ఆదికాండము 29వ అధ్యాయము ఆదికాండము 32వ వచనం చివరిలో, నా పెనిమిటి నన్ను ప్రేమించుచును కదా అనుకొని అతనికి మొట్టమొదటి కుమారుడు చూడండి రూబేను. తర్వాత రెండో కుమారుడు చూడండి ప్రియమైన వాళ్ళారా 34వ వచనం ఆరంభంలో సిమ్యోను. తర్వాత మూడో కుమారుడు 34వ వచనంలో లేవి. 4వ కుమారుడు 35వ వచనం చివరిలో యూదా. తర్వాత ప్రియమైన వాళ్ళారా 5వ కుమారుడు 30వ అధ్యాయము 6వ వచనం చివరిలో దాను. తర్వాత నప్తాలి 9వ వచనం ఆరంభంలో నప్తాలి. తర్వాత 11వ వచనంలో గాదు పుట్టినాడు. తర్వాత 14వ వచనంలో ఆషేరు పుట్టినాడు. తర్వాత ప్రియమైన వాళ్ళారా 18వ వచనం చివరిలో ఇషాకారు 9 మంది అడిగి. తర్వాత 21వ వచనంలో 20వ వచనం చివరిలో జబులును 10 మంది అడిగి. ఇక్కడ యేషోబు 24వ వచనంలో యేషోబు 11 మంది. 12వ కుమారుడు ఎక్కడ ఉన్నాడంటే 35వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. వీటికి 11 మంది కుమారులు అయిపోయినారు. ఆమె మృతి పొందెను, ప్రాణం పోతుండగా అతని పేరు 12వ కుమారుడు ఇక్కడ ఉన్నాడు. 35వ అధ్యాయం 18వ వచనంలో ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె చూడండి 30వ అధ్యాయం ఆదికాండము 21వ వచనం. 30వ అధ్యాయం ఆదికాండము. ఆ తర్వాత కుమార్తెను కానీ ఇప్పుడు యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నది. ఇప్పుడు యాకోబు దేవునితో సవాసం కలిగి ఉండి కూడా, యాకోబు మంచి ప్రార్థన పరుడుగా ఉండి కూడా, యాకోబు దేవుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి భక్తుడిగా ఉండి కూడా 11 మందిని ఒక విధంగా ప్రేమించినాడు, ఒక కుమారుని ఒక విధంగా ప్రేమిస్తున్నాడు. ఇది ఏంటంటే పక్షపాతమైనటువంటి మనసు. ఇప్పుడు తండ్రి చూపిన పక్షపాతాన్ని బట్టి మిగతా 11 మంది ఏమనుకుంటున్నారు? యేసోబు మీద అసూయపడినారు. చూడండి, ఆదికాండంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండం 39వ అధ్యాయము 37వ అధ్యాయము 11వ వచనం. పక్షపాతం అనేది ఎంత ప్రమాదకరమైనదో జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. అతని సహోదరులు అసూయపడిరి చాలక. అతని యేసోబు మీద అన్నగారు అసూయపడడానికి ఎవరన్నా కారకులండి? బయటి వారు కారకులా? కుటుంబ సభ్యులు కారకుల? స్నేహితులు కారకులు కాదు, సొంత తండ్రే కారకుడు అయిపోయినాడు. యేసోబు మీద వారి అన్నగారు అసూయపడడానికి సొంత తండ్రి కారకుడు అయిపోయినాడు. ఇది ఏంటంటే పక్షపాతమైనటువంటి మనసు. ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉంటే 10 మందికి సమాన ప్రేమ పంచిపెడితే అక్కడే పక్షపాతం ఉండదు. ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరి ఒకరు పాలు పొందుతారు, ఒకరినొకరు సహాయకరంగా చేసుకుంటారు. అయితే యాకోబు చూపినటువంటి పక్షపాతాన్ని బట్టి తమ్ముని యేసోబు మీద అసూయపడుతూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, యాకోబు చూపిన పక్షపాతము ఎంతవరకు దారి చేసిందంటే చూడండి, ఇదే ఆదికాండము 37వ అధ్యాయము 18వ వచనం. అతడు దగ్గరికి రాకమునుపు దూరం నుండి చూచి, ఈ దురాలోచన ఎట్లా పుట్టింది మిగతా అన్నగారికి? యాకోబు తండ్రి అయిన యాకోబుకు ఉన్నటువంటి పక్షపాతాన్ని బట్టి మిగతా బిడ్డలకు ఒక దురాలోచన కలిగింది. రేయ్, మన నాయన ఎప్పుడు యేసోబునే ప్రేమిస్తున్నాడు, మన తండ్రి ఎప్పుడు యేసోబుని ఇష్టపడుతున్నాడు, ఎందుకురా యేసోబుని ఇంత ప్రేమ?
ఎందుకు యేసోబుని ఇష్టపడుతున్నాడు? చూడండి, గమనించండి. మన బిడ్డలకు అనుమానం రాకూడదు. ఎందుకు మా నాన్న మా అమ్మ నన్ను తక్కువగా ప్రేమిస్తున్నారు, నేనంటే ఇష్టం లేదా మా నాన్నకు మా అమ్మకు, ఇటువంటి తలంపులు మన బిడ్డలకు ఎప్పుడు రాకూడదు. ఇటువంటి తలంపులు మన బిడ్డలకు వచ్చినాయంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడో పక్షపాతం చూపుతున్నామని అర్థము. ఇప్పుడు మిగతా అన్నగారికి అనుమానం వచ్చింది, వారికి అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చింది? యాకోబు ఆ విధంగా ప్రవర్తించినాడు. చూడండి 37వ అధ్యాయము 3వ వచనంలో. ఎక్కువగా అతను ప్రేమించి ఈ విచిత్రమైన నిలువటానికి మిగతా 11 మంది కుట్టించింటే ఏ సమస్య లేదు యాకోబు జీవితంలో. యాకోబు జీవితంలో ఎట్ట కుట్టిస్తున్నాడు కదా, తనకు పుట్టిన కుమారులే కదా 11 మంది కూడా. యేసోబుకి ఎందుకు కుట్టియాలా విచిత్రమైన నిలువటంగి? యేసోబుని ఎందుకు ప్రేమించాలా యాకోబు? మిగతా 11 మంది బిడ్డలు గారా? అయితే ప్రేమిన వాళ్ళారా, ఈ భక్తుల యొక్క పాఠాలు మనకు, ఈ జీవితాలు ఏంటంటే మనకు పాఠాలు. మనము ఇటువంటి పొరపాటులు ఎక్కడ కూడా చేయకూడదని. ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరిని సమానంగా ప్రేమించడము. ఎంతమంది బిడ్డలుంటే అంతమంది కుమారులైనా కుమార్తెలనైనా సమానంగా ప్రేమించే మనసు దేవుని మనసు. అది పక్షపాతం అనేది ఒకవేళ మన బిడ్డలు కనుక గమనించినారు అనుకోండి, ఒరే వాడు పెద్దోడు కనుక వాడిని ఎక్కువ ప్రేమించాలి, ఒరే వాడు చిన్నోడు కనుక వాడిని ఎక్కువ ప్రేమించాలి. ఈ పక్షపాతమైన మనసు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తెచ్చిపెడుతుంది. ఇదే ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య. వీరు దూరంగా యేసోబు రాగానే వీరు చంపుదామని ఆలోచన చేసేవారు కొంతమంది. అయితే తర్వాత చూడండి 20వ వచనంలో, ఆదికాండం 37వ అధ్యాయం 20వ వచనం. వీరిని చంపి ఇంకొక ఆలోచన, చంపడం ఒక ఆలోచన అయితే చంపి గుంటలో పడేయడం అని ఇంకొక ఆలోచన. తర్వాత 22వ వచనంలో హాని ఏమి చేయక అడవిలో గుంటలో అతన్ని పడదోయమని ఎన్ని ఆలోచన చూడండి. చంపాలని ఒక ఆలోచన, గుంటలో పడేయాలని ఒక ఆలోచన. చూడండి తర్వాత 23వ వచనంలో, యోసేపు తన అన్నగారి దగ్గరకు వచ్చినప్పుడు వారికి మనసు అంతా దేని మీద ఉందండి? ఆ అంగీ మీద ఉంది. దేని మీద ఉందండి? ఆ విచిత్రమైన నిలువటంగి మీద ఉంది. ఆ విచిత్రమైన నిలువటంగి మిగతా 12 మంది కుట్టించింటే ఎవరు అంగి వాళ్ళు చూసుకునేవాళ్ళు, ఎవరు బట్టలు వాళ్ళు చూసి సంతోషించేవాళ్ళు. రే మా నాయన బట్టించినారా నాకు బట్టలు, మాకందరికి సమానంగా పంచినారా, ఎవరు అంగీలు వాళ్ళు చూసుకుంటే సంతోషపడేవాళ్ళు. ఇప్పుడు 11 మందికి లేవు అంగీలు, నిలువటంగీలు. చిన్న కుమారుడు వాళ్ళు రాగానే, యేసోబు రాగానే పట్టుకొని మొట్టమొదటిగా ఏం చేసినారు? అతడు తొడుక్కొని ఉండినా తీసివేసి వారి మనసంతా ఆ విచిత్రమైన నిలువటంగి మీదనే ఉంది. కారణం ఏంటంటే ఆ విచిత్రమైన నిలువటంగిలో ఏముందంటే ప్రేమ ఉంది. యేసోబుని యాకోబు అతిగా ప్రేమించిన ప్రేమ ద్వారా నిలువటంగి వచ్చింది. ప్రేమిన జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక తండ్రి పక్షపాతం చూపితే కుటుంబం అనేది విచ్ఛిన్నమైపోతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పక్షపాతం అనే మాట బైబిల్ గ్రంథంలో 20 సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉందండి పక్షపాతం అనే మాట? 20 సార్లు ఉంది. మొట్టమొదటిగా ఎక్కడుంది? నిర్గమాకాండం 23వ అధ్యాయం 3వ వచనం చదవండి. మొట్టమొదటిగా పక్షపాతం అనే మాట నిర్గమాకాండము 23వ అధ్యాయం 3వ వచనం. చదవండి అక్క. ఆ పక్షపాతమైన మాట ఇక్కడ మొదలైంది. నిర్గమాకాండంలో ఆరంభించబడి 1 పేతురు రాసిన 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. 1 పేతురు 1:17 చాలక ఇక్కడ ముగించబడుతుంది అంతే. మొత్తం బైబిల్ గ్రంథంలో 20 సార్లు పక్షపాతం అనే మాట కనబడతా ఉంది. ఈ పక్షపాతము పెద్ద పెద్ద ప్రార్థనా పరుల జీవితంలో, పక్షపాతము పెద్ద పెద్ద దేవునితో సవాసం కలిగి ఉన్నటువంటి భక్తుల జీవితాలను ప్రియమైన వాళ్ళ విచ్ఛిన్నం చేసింది పక్షపాతం. ఈ పక్షపాతము తల్లి అనుకోండి, పక్షపాతము తల్లి అనుకోండి. ఈ పక్షపాతమైన తల్లికి పుట్టిన పిల్లలే అసూయ అనుకోవచ్చు. అసూయ, ఓర్వలేనితనము, పగ, కక్ష, ఈర్ష, ద్వేషము. ఈ పక్షపాతం తల్లి అయితే ఈ తల్లికి పుట్టిన పిల్లలే పగ, అసూయ, ద్వేషము, ఈర్ష, ఓర్వలేనితనం. ఇవన్నీ ప్రేమైన వాళ్ళారా, ఈ పక్షపాతంతో ఇప్పుడు యేసోబుని ప్రేమించిన తండ్రి ప్రేమైన వాళ్ళు ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు చదవండి ఆదికాండము
37వ అధ్యాయము 34వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని చాలక, ఈ యాకోబు దుఃఖపడడానికి కారణం ఏంటంటే యాకోబు చూపిన పక్షపాతమే. ఎప్పుడైతే మన జీవితంలో పక్షపాతమైన మనసు కలిగి ఎక్కడైతే నడుచుకుంటామో ఆ పక్షపాతం పొందినటువంటి వారికి పెద్ద నష్టం ఉండదండి. పక్షపాతం పొందినటువంటి పెద్ద నష్టం ఉండదు. పక్షపాతం చూపేటువంటి వారి జీవితాల్లో ఏముంటుందండి? ఏడుపు ఉంటుంది, కలవరం ఉంటుంది, సమాధానం ఉండదు, అసమాధానం గురైపోతే హృదయము. ప్రభు ఒకవైపు తన రక్తాన్ని చిందించి మన హృదయంలో పాపాన్ని తీసివేసి పరిస్థితుల గుంపులో మనల్ని చేర్చినాడు. అయితే ఈ శరీరము మనల్ని పక్షపాతాన్ని ప్రేరేపించి చాలాసార్లు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. ప్రభు ఇచ్చినటువంటి నెమ్మది లేని స్థితిలోకి తీసుకుపోతుంది. నెమ్మదిగా ఉండాల్సిన 12 మంది కుమారులు ఉన్నటువంటి ఒక తండ్రి ఎంత నెమ్మదిగా ఉండాలి? ఒక్కొక్కరి దగ్గర ఒక నెల, ఒక్కొక్కరి దగ్గర ఒక 5-6 నెలలు సంతోషంగా జీవితాన్ని గడపవచ్చు. కేవలము యేసోబు మీదనే ఎక్కువ మనసు పెట్టి యేసోబును మాత్రమే ప్రేమించి ఆ వృద్ధాప్యంలో కలవరానికి గురైపోయినాడు. ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు, బట్టలు చింపుకుంటా ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రేమిన వాళ్ళరా, దేవునితో సవాసం కలిగి ఉన్నటువంటి భక్తుడు యాకోబు. దేవుడు పక్షపాతి కానప్పుడు యాకోబు ఎందుకో పక్షపాతం చూపుతా ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాడు, కానీ యాకోబు దేవునితో సవాసం కలిగి ఉన్నప్పటికీ, దేవుని దర్శనం పొందినప్పటికీ, దేవునితో ముఖాముఖి మాట్లాడేటువంటి భక్తి ఉన్నప్పటికీ కూడా బిడ్డల విషయంలో, బిడ్డలను ప్రేమించే విషయంలో, బిడ్డలను చేర్చుకునే విషయంలో పక్షపాతం చూపుతూ ఉన్నాడు. ఇది ఆత్మీయ జీవితంలో మనకు పాఠం. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో మనం పనిచేసే చోట కానీ, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, సమాజంలో కానీ ఎక్కడ కూడా పక్షపాతం అనేది మన జీవితంలో కనిపించకూడదు. పక్షపాతం అనేది మన జీవితంలో చూపించకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఈ పక్షపాతం ఎంత ప్రమాదకరమైందంటే గొప్ప ప్రార్థన పరుడు బట్టలు చింపుకోవడానికి కారణమైపోయింది. గొప్ప ప్రార్థన పరుడు దుఃఖపడడానికి కారణమైపోయింది. ప్రియమైన సౌరుడా, ఈ లోకంలో జీవించే జీవితము చాలా ప్రశస్తమైనది మంది. ఈ లోకంలో మనం జీవించే జీవితము చాలా శ్రేష్టమైనది. ఏదో అనుకుంటాం మనం, వారం వారం బలంలో పాలు పొందుతూ క్రీస్తు సారూప్యం లేక మనం మార్చబడుతూ ఉండాలా. యేసుక్రీస్తు పిల్లవారికి పక్షపాతం లేదు. యేసుక్రీస్తు పిల్లవారిని పొడుస్తున్నప్పటికీ కూడా పొడిచే వారి కొరకు ప్రార్థన చేసినాడు. యేసుక్రీస్తు పిల్లవారి ముళ్ళ కిరీటం పెట్టిన వారి కొరకు ప్రార్థన చేసినాడు. యేసుక్రీస్తు పిల్లవారు కొర్రలతో కొట్టిన వారి కొరకు ప్రార్థన చేసినాడు. ప్రేమిన సౌరుడా, మనకు అనుకూలంగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఒకవేళ మనకు నచ్చినట్టు లేదనుకోండి, ఇంకో వారి ఇంకాడ పక్షపాతం మొదలై ఉంటుంది. ఇది ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో మన ప్రభు ఇచ్చిన రక్షణను కోల్పోయేటట్టు చేస్తుంది పక్షపాతము. నిర్గమాకాండం 23వ అధ్యాయం 3వ వచనం చదవండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 3వ వచనం. ఈ పక్షపాతం అనేది చాలా ప్రమాదకరము. ఒక సేవకునికి, ఒక విశ్వాసికి, ఒక పరిచారకునికి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో పక్షపాతం అనేది చాలా ప్రమాదకరము. చదవండి అక్క. బీదవాడైనను ఎట్లా ఉంటుందంటండి? మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తి పరదేశి అయినా, మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తి పేదవాడైనా, మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తి ఏం బలగం లేని వాడైనా, దరిద్రుడైనా సరే దరిద్రుడైనా సరే అన్నిటిలో ప్రేమిన వల్ల పక్షపాతం అనేది కూడా ఒక ఆజ్ఞ అనుకోవచ్చు. మీరు పక్షపాతము చూపకూడదు. లేవికాండము 24వ అధ్యాయము 22వ వచనం. లేవికాండము 24వ అధ్యాయము 22వ వచనం. మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలేను. చాలక మన ఒక వ్యక్తి విషయంలో మాట్లాడిన పక్షపాతం అనేది ఉండకూడదు. అది ఏ విషయమైనా కానీ, అది కుటుంబ విషయం కానీ, బిడ్డల విషయం కానీ, ఏ విషయమైనా కానీ పక్షపాతం అనేది ఉండకూడదు. మనం దేవుని ప్రజలము. దేవుని ప్రభువుకు పక్షపాతం లేదు. ఆయన ప్రతి వారిని ప్రేమించినాడు, ప్రతి వారిని దరికి చేర్చుకున్నాడు. ప్రభువానికి ఆరాధన వర్తమంలో మనం జ్ఞాపకం చేసుకున్నాడు. అన్న ద్వారా దేవుడు ఒక మాట జ్ఞాపకం చేసినాడు. కేకలేసిన వారిని కూడా దరికి చేస్తున్నాడు ప్రభు.
కేకలేసిన వారిని దరికి చేసుకున్నాడు. ప్రభా కరుణించు ప్రభు అన్న వారిని దరికి చేర్చినాడు. ప్రభా దయతో జ్ఞాపం చేసుకున్న ప్రభు వారిని ప్రతి ఒక్కరిని దరికి చేర్చుకున్నాడు ప్రభు. ఏ పక్షపాతం లేదు. గమనించండి, యేసుక్రీస్తు పిల్లవారు ఎప్పుడైనా యెరూషలేం మహాపట్టణం, పెద్ద పట్టణము, కానీ ఆ పట్టణంలో ఉండడానికి దానికి బదులుగా బేతనే చిన్న గ్రామము, ఆ బేతనే గ్రామంలో ఉండడానికి ఇష్టపడినాడు. కారణం ఏంటంటే అక్కడ ప్రభువుకు తెరపడిన హృదయాలు కలిగిన కుటుంబం ఉంది. మార్తా మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క మాటలు వినేటువంటి మనసు కలిగినటువంటి మరియా ఉంది అక్కడ. ప్రియమైన వాళ్ళారా, ప్రభువుకు ప్రతి వారిని ప్రేమించినాడు ప్రభు నమ్మిన మనము, ప్రభు బలలో పాల్పొందే మనము ఈ లోకంలో పక్షపాతం అనేది కలిగి ఉంటే ఒకవేళ ఆత్మీయంగా నష్టపోతాం. ఈ మాట మోసే భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు, పేతురు భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ద్వితోపదేశకాండంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. ద్వితోపదేశకాండము 16-19. ద్వితోపదేశకాండము 16-19. తీర్పు తీర్చకూడదు, పక్షపాతము ఏం చేయొద్దండి, పక్షపాతము చేయవద్దు. ఇది నా కోర్టులలో జరిగేటన్నీ కూడా అబద్ధాలే. నిజంగా నష్టపోయినటువంటి వారు, నిజంగా బాధపడినటువంటి వారు చివరికి కృంగిపోయిన స్థితిలో ఉంటారు. ఎందుకు ఇంత అన్యాయము అని దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు సిద్ధంగా ఉంటారు డబ్బులు ఇచ్చే. ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో కూడా ఉన్నారు డబ్బులు ఇచ్చే దొంగ మాటలు, అబద్ధ మాటలు చెప్పేవాళ్ళు. రాజును దూషించినారు వాళ్ళు, అబద్ధ మాటలు చెప్పేవాళ్ళు. ప్రియమైన దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయమైనా ప్రతి పరిస్థితులలో మనము పక్షపాతం లేకుండా ఉండడం అనేది అది మన ఆత్మీయ జీవితానికి క్షేమం కలిగించేటువంటి విషయం. మన దేవుడు ఎవరండి? పక్షపాతి అండి. పక్షపాతి కాడు మన ప్రభు. మన బిడ్డలను పెంచే విషయంలో ఎందుకో పక్షపాతం, సంఘంలో పరిచయం చేసే విషయంలో పక్షపాతము, దేవుని సేవకుని ప్రేమించే విషయంలో పక్షపాతం, ఆ సేవకుడు ఈ సేవకుడు. చాలా సంఘాలు ఇది చెడ్డ వేరు మొలిచింది, చెడ్డ వేరు మొలకెత్తింది. ఆ ఉన్నటువంటి సేవకునికి సహకరించి, స్థానికంగా ఉన్నటువంటి సేవకునికి పరిచర్లో సహకరించి, ఆ దేవుని యొక్క పరిచర్ల సువార్తలో పావలి భాగస్థులు ఉంటే చాలు. అటువంటిది ఏం ఉండదు. కానీ ఆ సేవకుడు ఈ సేవకుడు, ఆ సేవకుడు ఈ సేవకుడు, స్థానికంగా ఉన్న సేవకుడు కనిపించడం మనకు కొన్నిసార్లు. స్థానిక సేవకుడు ఎంత ప్రయాసపడుతున్నప్పటికీ, ఎంత పరిచయం చేస్తున్నప్పటికీ, ఎంత ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా, సరే ఇంతగా ప్రోత్సహిస్తున్నాడు సేవకుడు, సరే సేవకునితో కలిసి మనం కూడా పరిచర్యలో పాల్పొందామనే మనసు ఉన్నది. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇది ఒక చెడ్డ వేరు మొలిచింది. ఇదనాలు సాతాను మొలిపించడం అంతేగా. దేవుని చేత సృష్టించిన మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు సృష్టించిన మానవురాలనే సాతాను మోసగించినాడు. అంతకంటే గొప్పలమేం కాదు మనం. ప్రేమైన సౌరుడా, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలా. చాలాసార్లు ఒక చోట సేవ చేసినప్పుడు కొత్తగా ఊరికి పోయినాం మేము. కొత్తగా ఊరికి పోయిన తర్వాత మాకు తెలియదు, నేను సేవకురాలు, చిన్న పిల్లలు మా పిల్లలప్పుడు ఒక్కొక్కడికి 6 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్న పిల్లలు పోతా ఉన్నాం. ఒక అక్క మమ్మల్ని చూసి తలుపు వేసుకున్నది. 6 సంవత్సరాల విషయం చెప్తున్నా సంగతి, 6 సంవత్సరాల కింద విషయం చెప్తున్నా. ఎందుకు మేము తలుపు వేసుకునేదండి? తెలుసు ఆమె మమ్మల్ని చూసింది, తర్వాత మమ్మల్ని చూసి తలుపు వేసుకున్నది. సరే ఎందుకు ఊరికి మనం అంటే ఇష్టం లేదో ఎందుకు అనుకున్నాను. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆమె మందిరానికి నిదానంగా మందిరాన్ని రావడం ఆరంభించింది. ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టింది, ప్రభువుకు నమ్మకంగా జీవించడం మొదలుపెట్టింది. ఆ చివరికి మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు చాలా దుఃఖపడి ఏడ్చింది. అన్న మీ విషయంలో ఎన్నోసార్లు మరి సరైన విధానంలో ఉండలేకపోతే వచ్చినాను, మీరు చెప్పిన విషయాలకు మమ్మల్ని క్షమించండి అన్న అని. ప్రేమిన సంఘంలో ఇప్పుడు నమ్మకంగా ఉన్నది. నేను ఒకటే చెప్పిన, మనం ఉన్నటువంటి సేవకులు ఎవరైతే స్థానికంగా ఉంటారో ఆ సేవకులకు సహకరించండి. నేనెంత సేవ చేసినా, నేనెంత మీకు ఇష్టం ఉండొచ్చు ప్రభుని బట్టి, అయితే నేను పోయిన తర్వాత వచ్చే సేవకులు, మనకున్నటువంటి సేవకులు, ఆ సమయంలో ఏ సేవకులు అయితే ఉన్నారో, ఆ సమయంలో ఏ సేవకులు అయితే ఉన్నారో వారిని ప్రేమించండి, వారికి ఆతిథ్యం ఇవ్వండి, వారికి ప్రేమించండి, గౌరవించండి, ఆతిథ్యం ఇవ్వండి. ఉన్నటువంటి సేవకులు సహకరించని చెప్పినాం. చాలాసార్లు ఫోన్ చేస్తుంది, అన్న మీరు రండి అన్న అని. ఎందుకు రావాలక్క? సేవకులు ఉన్నారు కదా, మనకు సేవకులు ఉన్నారు కదక్క, అటు రాకూడదుగా చెప్పిన. ప్రేమిన వాళ్ళారా, మరి మనకున్న స్థానిక సేవకుడు కనిపించడు, మనకున్న స్థానిక సేవకుడు చేసే పరిచయం కనిపించదు, మనకున్న స్థానిక సేవకుని యొక్క పురుకొల్పు అర్థం కాదు మనకు. ఇది పక్షపాతం అనే చెడ్డ వేరు మొలిచింది నేటి దినాన.
ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ పక్షపాతం యాకోబు భక్తుడు కలిగి చివరికి వృద్ధాప్యంలో దుఃఖపడతా ఉన్నాడు, బట్టలు చింపుకుండా ఉన్నాడు. చూడండి ఎంత ప్రమాదకరమైనదో పక్షపాతం అనేది ఎంత ప్రమాదకరమైనదో. దేవుని యొక్క వాక్యం మోసే భక్తుల దగ్గర నుంచి పేతురు భక్తుల వరకు చెప్తున్నాడు దేవుడు. పక్షపాతం కలిగి ఉండొద్దు, పక్షపాతం వద్దు, పక్షపాతం మీరు చూపకూడదని. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 24:23. సామెతలు 24:23. న్యాయం తీర్చుటలో పక్షపాతం చూపడము ధర్మం కాదు. అది ఏ విషయమన్నా కానీ. ప్రేమిన వాళ్ళారా, మన బిడ్డల విషయంలో కానీ, మన భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, మన ఎక్కడనో పనికి పోతాం, కూలి పని అయితే ఒక రకంగా చేసేది, అంతే కదా. ఒట్టి ఒప్పందం అయితే ఇంకొక రకంగా. అది చూడండి అసలు, కూలి పనికి అయితే ఒక రకంగా చేసేది, ఒట్టి ఒప్పందం అయితే ఇంకొక రకంగా. ప్రియమైన వాళ్ళారా, ఈ పక్షపాతం అనేది దేవుని ప్రజలముగా మనకు ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, దేవుని సేవకుని ప్రేమించే విషయంలో కానీ, ప్రతి సేవకుని ప్రేమించాలి, ప్రతి సేవకుని గౌరవించాలి, ప్రతి సేవకునికి ఆతిథ్యం ఇవ్వాలి, కాదని చెప్పలేదు. అయితే స్థానికంగా ఉన్నట్టు మన సేవకుని విషయంలో మనం ఎంతవరకు మరి పక్షపాతం లేకుండా ఉండగలుగుతున్నాం, ఇది చాలా ప్రాముఖ్యము. ప్రేమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, పక్షపాతం చూపుట ధర్మం కాదు. ఏంటండి ధర్మం కాదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 21. సామెతలు 28:21. పక్షపాతం చూపుట మంచిది. ఏది మంచిది కాదండి? పక్షపాతం చూపడం మంచిది కాదు. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘంలో బంధుత్వాలు, స్నేహాలు ఇవన్నీ పనికిరావు. కేవలం ప్రభు కోరుకునేది ఏంటంటే ప్రభువుకు తెరవబడిన హృదయము, ప్రభువుకు సాక్షిగా జీవించే విషయము, ఆత్మానుసరమైన జీవితము, సత్యమైన క్రమము, ఇవన్నీ ప్రభు కోరుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. పక్షపాతం చూపుట మంచిది కాదు. అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. ఎఫెసీ 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఎఫెసీ 6:8. ఎఫెసీ 6:8. దాసుడైనను స్వతంత్రుడైనను ప్రతివాడు ఏ సత్కార్యం చేయనో, అంటే పనివారైనా యజమానులైనా ఏ పని చేస్తారో చదవండి అక్క, దాని ఫలము ప్రభు వలన పొందునని 9వ వచనంలో, యజమానులారా మీకును వారికిని యజమానుడైనను వాడు పరలోకమందు ఉన్నాడనియు పక్షపాతం లేదని ఎరిగిన వారై బెదిరించటం మాని. ఆ పక్షపాతం అనేది మనకు క్షేమంగా, యజమానులకైనా, పనివారికైనా, సేవకులకైనా, విశ్వాసులకైనా పక్షపాతం అనేది మంచిది కాదని చెప్తున్నాడు పౌలు గారు ఎఫెసీ సంఘంతో. తిమోతితో కూడా ఒక మాట చెప్తున్నాడు. తిమోతి కూడా ఒక మాట చెప్తున్నాడు. 1 తిమోతి 5వ అధ్యాయం 21వ వచనం. 5:21. చదవడక, విరోధమైన బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక చాలక. ఏం చేయొద్దండి? పక్షపాతంతో చేయొద్దు. చాలాసార్లు మనకు నచ్చినటువంటి వారు ఉంటే మందిరంలో పని చేస్తాం, మనకు నచ్చకుంటే మందిరంలో పని చేసేది లేదు. ప్రతి చోట అంతే. ప్రియమైన వాళ్ళ మనుషులు ఎవరు కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోలేరు. దేవుని సేవకుడు దేవుని యొక్క సత్యవాక్యాన్ని మనకు బోధిస్తాడు. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపడాలంతే. మనుషులను బట్టి మనం ఏం చేసినా, మనుషులను బట్టి ఏం చేసినా అది ఈ భౌతిక సంబంధంగా మన తృప్తి అంతవరకే. అదో పలానా వ్యక్తి దృష్టిలో నేను ఉన్నాను, పలానా వ్యక్తి దృష్టిలో నేను ఉన్నాను, తృప్తి అంతే. కానీ ప్రభు కోరుకునేది ఏంటంటే పక్షపాతం లేకుండా, అరే ఇది దేవుని పరిచర్య, వీరు దేవుని సేవకులు, దేవుని ప్రజలు, వీరు దేవుని ఇంటికి వచ్చేటువంటి వీరు వారిని ప్రేమించే విషయంలో, వారిని గౌరవించే విషయంలో, వారికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో, వారి కొరకు ప్రార్థన చేసే విషయంలో, ప్రతి వారి కొరకు ప్రేమిన వాళ్ళరా, పక్షపాతం అనేది ఎక్కడైతే ఉండదో అక్కడ ఏముంటుందంటే సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఈ పక్షపాతం అనేది మన హృదయంలో ఉందనుకోండి,
నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, కలవరం ఉండదు. దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని అనుభవించేటట్టు చేయదు. ప్రభు ఒకవైపు రక్షణ ఆనందం ఇస్తే ఆ ఆనందాన్ని దొంగిలిస్తుంది ఈ పక్షపాతము. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే మన ప్రభు పక్షపాతి కాడు. మనకు ఎంతమంది బిడ్డలు ఉంటే అందరినీ సమానంగా ప్రేమించే మనసు. మనం ఎక్కడ పనిచేసే మన యజమానుల విషయంలో, పనిచేసే విషయంలో పక్షపాతం లేకుండా, మన దగ్గర పనిచేసే వారి విషయంలో పక్షపాతం లేకుండా, మనం సమాజంలో ఎక్కడున్నా పక్షపాతం లేకుండా ప్రభు మనం ఎవరమంటే క్రీస్తులోనికి బాప్తిజం తీసుకొని మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారని వాక్యం ఉంది. క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రజలు మనల్ని బాధ పెట్టేవారు ఉంటారు, అవమానించేవారు ఉంటారు, మనల్ని నిందించేవారు ఉంటారు, మనపై నిందలు పెట్టేవారు ఉంటారు, మనల్ని అవమానించేవారు ఉంటారు, మనమంటే లెక్కలేనితనం కలిగిన వారు ఉంటారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయడం అనేది అది పక్షపాతం లేని మనసు. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో మనకు తెలియని పాపం ఏంటంటే, సులువుగా చిక్కులో పెట్టే పాపం ఏంటంటే ఈ పక్షపాతమే. యాకోబు భక్తుడు అదే చెప్తున్నాడు. చదవండి యాకోబు పత్రికలో చూసినట్టయితే, ప్రియమైన వాళ్ళారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవన్నీ చదవండి అక్క. మీరు పక్షపాతం కలిగిన వారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి, ఏంటండి పాపం అంటే ఏందో అనుకుంటాం. బిడ్డలను ప్రేమించిన మనసు కోడలను ప్రేమించలేం, తల్లిని ప్రేమించే మనసు అత్తగారిని ప్రేమించలేం. ఇదే సమస్య లోకంలో. ఒక చోట 2014 సంవత్సరంలో ఒక చోట మందిరంలో పోతున్నా, విశ్వాసిగా ఉన్నా. అక్కడ ఒక ఆంటీ చనిపోయింది. అక్కడ ఆ ఆంటీకి కోడలు ఉంది. ఆ కోడలు ఓ మాట చెప్తూ ఉండేదంట కోడలు గురించి. సాక్ష్యం ఏంటంటే, ఈమె మా అత్త కాదు, నా తల్లి కంటే ఎక్కువ నన్ను ప్రేమించేదని తన అత్త గురించి చెప్పుకునేది. ఆ ఆంటీ చనిపోయిన తర్వాత బయటకు వచ్చిన విషయాలు ఇవన్నీ. అత్త చనిపోయిన తర్వాత అత్త కూడా చెప్పుకునేదంట బతికున్నప్పుడు, ఈమె నా కోడలు కాదు, నా కూతురు కంటే ఎక్కువ ప్రేమిస్తుంది నన్ను. ఒకరికొకరు గొప్పగా ప్రేమించుకుంటూ ఉన్నారు. మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, అత్తగారైనా, కోడళ్ళైనా, కూతుర్లైనా, బిడ్డలైనా, కుమార్తెలైనా, ఎవరైనా సరే దేవుని ప్రజలంగా మన జీవితంలో పక్షపాతం అనేది క్షేమం కాదు. మనమందరం సమానులము. మనమందరము ఒకే బలలో పాలు పొందినటువంటి ప్రజలు. పక్షపాతం అనేది ఉండకూడదు. కుటుంబంలో పక్షపాతం ఉంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. మన విశ్వాస జీవితంలో పక్షపాతం మనసు ఉంటే మన విశ్వాస జీవితం పతనమైపోతుంది. ప్రియమైన వాళ్ళారా, మన యజమానుల దగ్గరైనా, పనివారి దగ్గరైనా పక్షపాతం లేకుండా నెమ్మది కలిగిన జీవితం. యాకోబు వృద్ధాప్యంలో 12 మంది, నెలకు 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు, ఒక్కొక్క నెల ఒక దగ్గర ఉండి సంతోషంగా జీవితం గడపచ్చు. యాకోబు వాస్తవంగా అనుకుంటే కనుక రూబేన్ దగ్గర 1 నెల, షిమ్యోన్ దగ్గర 1 నెల, యూదా దగ్గర 1 నెల, బెన్యామీన్ దగ్గర 1 నెల, యోసేపు దగ్గర 1 నెల, ఒక్కొక్కటి ఒక దగ్గర సంవత్సరాలు గడిచిపోతాయి. అట్లా లేదు యాకోబు జీవితం. ఎందుకో యోసేపు పైనే మనసు ఉంది. యోసేపుకే విచిత్ర నిలువుటంగి. మిగతా 11 మందికి అక్కర్లేదా విచిత్ర నిలువుటంగీలు? ఆ నిలువుటంగీలు 11 మందికి గుర్తించితే అసమాధానం ఏం లేదు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, మన జీవితంలో ప్రభు మనసు మనం కలిగి జీవించగలిగితే చాలు. ప్రభు కోరుకునేది అదే. ప్రభు దగ్గర యూదా ఇస్కరియోతు ఉన్నాడు. యేసు ప్రభువును పట్టించేటువంటి వాడు వ్యక్తి. యేసు ప్రభువుకు తెలుసు, అయినప్పటికీ కూడా దూరం ఏం పెట్టలేదు. ప్రభువుకు పక్షపాతం లేదు. ముందు ఆయనకి ఆ ప్రభువుకు పక్షపాతం లేదు. యేసు ప్రభు పట్టించే యూదా ఇస్కరియోతు పక్కనే ఉన్నాడు యేసు ప్రభు దగ్గర. ఆయన కూడా పక్కన పెట్టలేదు. దుర్మార్గుడు, ఏమిరా 3.5 సంవత్సరం నాతో సవాసం కలిగి ఉండి ఏదైనా నేర్చుకునేది, నన్ను వారికి అప్పచెప్తావరా, నన్ను సిలువకు వేస్తారా వారు నన్ను. ఎప్పుడు కూడా యూదా ఇస్కరియోతు గురించి ప్రభు ఎప్పుడు అనలేదు. దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, పాదాలు కడిగినాడు, బలంలో పాలు పొందేటట్టు చేస్తున్నాడు, రొట్టెముక్క అందించినాడు. చూడండి ఎంతగా పక్షపాతం లేకుండా ఉన్నాడు ప్రభు బలంలో పాలు పొందే మనము
ఎంతగా పక్షపాతం కలిగి ఉంటాం. కొన్నిసార్లు మనకున్న పక్షపాతం మనల్ని కన్నీరు గురి చేస్తుంది. మనకున్న పక్షపాతం మనకు సమాధానం లేకుండా చేస్తుంది. మనకున్న పక్షపాతము దేవుని యొక్క దేవుడిచ్చిన చెప్పనాశక్యమైన మహిమక్తమైన ఆనందము పొందకుండా చేస్తుంది. ఈ పక్షపాతము జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎవరమండి? క్రీస్తువునికి బాప్తిసం తీసుకున్న వారము, క్రీస్తును ధరించుకున్నటువంటి వారం మనము. ప్రియమైన వాళ్ళారా, స్థానికంగా మనకున్న సేవకుని విషయంలో మనకున్న సేవకులు మాకంటే ముందు ఎంతోమంది చేసిపోయింటారు. ఇప్పుడు దైవజనుడు భక్తి సింగులు కావాలనుకుంటారు చాలామంది. ఆ దైవజనుడు జ్ఞాపకం చేసుకుని ఎట్లా చూడు ఇప్పుడు ఆయన ఆ సమయంలో ఏ సేవకులు ఉన్నారో ఆ సేవకులతో కలిసి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము. పోయిన సమయం తిరిగి రాదు, పోయిన దినం తిరిగి రాదు, పోయిన అవకాశం మళ్ళీ తిరిగి రాదు. ఆ అవకాశం రాకపోవచ్చు, ఆ దినం రాకపోవచ్చు, ఆ పరిచయం చేసే పరిస్థితులు కనిపించకపోవచ్చు. మనకు కూడా ఎన్నో పనులు ఉండవచ్చు. అది సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ సమీపించింది. మన ప్రభువులలో పాల్పొందే మన పని ఏంటంటే పక్షపాతం లేకుండా దేవసేవకంతో కలిసి దేవుని పరిచర్యలో సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొరకు మన వంతు మన కృషి చాలా అవసరము. ప్రియమైన వాళ్ళారా, మోకరించుదాం, బలంలో పాల్పొందుతాం. దేవుడు పక్షపాతి కాడు. ఈ మధ్యాహ్న కాల సమయం తెలుసుకోవాల్సిన మాట, మన ప్రభు పక్షపాతి కాడు. అందరినీ ప్రేమించే విషయంలో పక్షపాతం లేకుండా అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు సాక్ష్యం ఇవ్వాలి మన గురించి, దేవదూతల ఎదుట సాక్ష్యం ఇవ్వాలి మన గురించి. పక్షపాతం అనేది మనకు యాకోబు బట్టలు చించుకున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో జరిగేది అదే. ప్రియమైన వాళ్ళారా, చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఈ పక్షపాతం వలన. పక్షపాతం అనేది క్షేమం కాదు. దేవుని ప్రజలంగా తీర్మానం చేసుకుందాం. ఒకవేళ పక్షపాతం లేకుండా ప్రభువుకు నమ్మకంగా ఉంటే సంతోషమే, ప్రభు సంతోషపడతాడు. ఒకవేళ మన కుటుంబ సభ్యులను, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించే విషయంలో, వారికి ఒకరు ప్రార్థన చేసే విషయంలో ఎక్కడైనా పక్షపాతం కలిగి ఉన్నామా? ప్రభు ఎదుట సరి చేసుకుందాం. ప్రభు ఇక నుంచి నీతో ఐక్యపరచబడతా ప్రభా, నీ మనసు కలిగి జీవిస్తా ప్రభా. మా కుటుంబ సభ్యులు, మా గ్రామ ప్రజలు అనేకులు క్షేమంగా ఉన్నట్లుగా వారి కొరకు ప్రార్థన కలిగి ఉంటా ప్రభా. మీరిచ్చిన పరిచర్యలో నమ్మకంగా ఉంటా ప్రభా. మీరిచ్చిన సమయాన్ని మీ రాజ్య సువార్త ప్రకటించే విషయంలో వాడుకుంటా ప్రభా. మీరిచ్చినటువంటి ఈ ఆరోగ్యాన్ని నీకు పని కొరకు వాడుకుంటా ప్రభా. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు పక్షపాతి కాడు. పక్షపాతం చూపటం మంచిది కాదు అని బైబిల్ చెప్తుంది. యాకోబు ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపు మనకొద్దు, ఆ దుఃఖం మనకొద్దు, ఆ బాధ మనకొద్దు. తీర్మానం చేసుకుందాం, ప్రభుతో సమాధాన పడతాం, పరవ బలలో పాలు పొందుతాం. ప్రభువులను